ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచమన్నాడు. ఏమి ఖ్యాతి గలవంటే ఇవే. ఇంతకన్నా ఖ్యాతి గలవేంటి? నేను ఇంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, అంత సంపాదించాను, ఇంత సంపాదించి, అవేవి ఖ్యాతి గలవి కాదు ప్రియులారా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఖ్యాతి గలవి అన్నాడు అక్కడ ఫిలిప్పీ పత్రికలో. ఖ్యాతి గలవి అంటే ఏంటి తెలుసా? మనుషుల మెప్పును కోరొద్దని చెప్పాడుగా పౌలు. మనుషుల మెప్పును కోరువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదునన్నాడుగా. గనుక ఖ్యాతి గలవి అనగా నిత్యత్వమంతటా ఖ్యాతి గలవి. ఖ్యాతి గలవి అనగా పరలోక దర్బారులో ఖ్యాతి గలవి. బ్రహ్మాండములో దేవుడేలుచున్న కోట్లాది ప్రపంచాలలో నీకు ఖ్యాతి కలిగించున్నవి. వాటి మీద లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు?